ఇంకా గుర్తుంది, బెల్ మోగుతూ ఉన్న ఐస్ క్రీమ్ బండి దగ్గరికి పరిగెత్తుతూ కాలనీ పిల్లలందరం వెళ్లేవాళ్ళం కొనుక్కోవడానికి. ఫుల్ ఐస్ ఎన్ని ఫ్లేవర్స్ ఉండేవి, గ్రేప్, మ్యాంగో, ఆరెంజ్, సపోటా, పాలైస్. నిజంగా చెప్పాలంటే ఎగ్గబడే వాళ్ళు కొనుక్కోవడానికి. చిన్నప్పుడు పెప్సీ ఐస్లు రూపాయివి కూడా ఉండేవి. ₹1 అయితే కట్ చేసి మరి కూడా ఇచ్చేవాళ్ళు కదా. ఎంత ప్రశాంతంగా హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళము. ఐస్ ని తిన్నాక నాలుగు మొత్తం కలర్ చేంజ్ అయిపోయేది. అసలు ఇవి కొనుక్కోవడానికి ఇంట్లో వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడేవాళ్ళం. ₹1 ఇవ్వమ్మా, త్వరగా ఐస్ అబ్బాయి వెళ్ళిపోతున్నాడు అని కంగారు పడిపోయేవాళ్ళం. ముందు తినేసి మన ఐస్ కొంచెం పెట్టమని అడిగి అడిగి చంపేసేవాళ్ళు మన సిబ్లింగ్స్. తింటున్న ఐస్ క్రీమ్ గాని చేయి జారి కింద పడిపోతే బాబోయ్, అప్పట్లో ఒక పెద్ద హార్ట్ బ్రేక్ అది మనకి. జలుబు గాని చేసిందా ఈ ఐస్ క్రీమ్లు మనం తినకుండా ఇంట్లో వాళ్ళు కాపలా కూడా కాసేవాళ్ళు. అంతేకాదు ఐస్ క్రీమ్ మీద ఉండే టూటీ ఫ్రూటీలు, ఐస్ మీద ఉండే సేమియా భలే ఉండేవి కదా. ఐస్ క్రీమ్ కొనేటప్పుడు కొంచెం ఎక్కువ పెడితే ఈయన సొమ్మేమైనా పోతుందా అనుకునేవాళ్ళం. దాంతో పాటు ఎక్కువ క్రీమ్ ఉన్నవి మనం తీసుకుని మిగిలినవి ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం. స్కూల్ అయిపోయాక వెళ్ళిపోయేటప్పుడు ఇంటికి ఐస్ బండి గాని కనిపించిందా వెంటనే కొనేసుకునేవాళ్ళం. చిన్నప్పుడు ఒక్కసారైనా ఐస్లు తినకూడదు అని మన వాళ్ళ దగ్గర నుండి వినే ఉంటాం. అయినా మనం ఎప్పుడైనా విన్నామా ఏంటి? ఇప్పటికీ ఎక్కడైనా ఐస్ బండి చూడగానే వెంటనే మన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చేస్తాయి కదా. ఇలా ఇంకెన్నో మెమరీస్ ఉండేవి కదా. అవి మనసులో నుండి చెదరనివి, కరగనివి. ఏమంటారు?